సమాజం బాగుండాలంటే విద్యార్థులు మంచి విషయాలు నేర్చుకుని వాటిని జీవితంలో పాటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి తమీం అన్సారియా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్ నిదానంతో పెద్ద పలకలూరు రోడ్లోని విజ్ఞాన్ కాలేజీలో నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో స్వర్ణాంధ్ర 2047 సాధనకు నిర్దేశించిన 10 సూత్రాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఇది ఎందుకు చేయాలి ఎవరైనా చెప్తారా? అదే ఇవి అన్ని చేయడానికి ఇప్పుడు మనకు సెపరేట్ కార్పొరేషన్ ఉంది, మున్సిపాలిటీ ఉంది, ఇంతమంది స్టాఫ్స్ ఉన్నారు. ఇటువైపు ఎవరైనా చెప్పండి. చెప్పండి. జనవరి 2025 ఆన్వర్డ్స్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది ప్రతి నెల 3వ శనివారం ఇలాంటి ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి. దాంట్లో ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ చూస్తే ప్లాస్టిక్ గురించి, అదేవిధంగా ఎండాకాలం వస్తున్నప్పుడు దానికి సంబంధించిన దీంట్లో ఎలా అయితే మంత్ వైజ్ ఏ టాపిక్ రిలవెంట్గా ఉంటుందో దాన్ని తీసుకుని ప్రతి నెల కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఒక మాస్ మూమెంట్ లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ నుంచి నిర్వహిస్తున్నాము. సో ఇక్కడే నేను ఇప్పుడు కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు స్వర్ణాంధ్ర గురించి చెప్పారు. మీ అందరికీ కూడా బాగా ఐడియా ఉంది. స్వర్ణాంధ్ర ఇయర్ చెప్పండి. 2047. సో అందరికీ కూడా ఐడియా ఉంది. స్వర్ణాంధ్ర 2047 ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషన్ 2047 ఏదైతే విషన్ 2020 అని పెట్టారో అదేవిధంగా ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 అని పెట్టి దానికి ఒక 10 సూత్రాలు ఇచ్చారు. సో ఈ 10 సూత్రాల గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సో ఇక్కడ ఉన్న టీచర్స్ ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఈ 10 సూత్రాల గురించి మీ పిల్లలకు తెలియచేయండి. అవి అన్నీ కూడా మీకు రిలేటెడ్. ఈ 10 సూత్రాలు ఏంటో మీరు తెలుసుకోవాలి.